నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నేతాజీ సమయస్ఫూర్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సాహసం అనేది ఉంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతులనాన్ని కోల్పోకుండా పనులు సాధించుకోవచ్చు. సుభాష్ చంద్రబోసు మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ బండిలోకి ఒక విదేశీ మహిళ ఎక్కి, నీ దగ్గర ఉన్న విలువైనవన్నీ నోరు మూసుకిచ్చేయి, లేదా గోల చేసి అల్లరి పెడతా, అందరి ముందు నిన్ను అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించింది. క్షణాల్లో గొప్ప నిర్ణయాలు తీసుకోగల మేధస్సు, సమయస్ఫూర్తి కలిగిన బోసుకి ఆమె ఎత్తుగడ అర్థమైంది. చెవిటి వానివల్లి అద్భుతంగా నటించాడు. తనకేమీ అర్థం కాలేదని, చెప్పేదేమిటో కాగితం మీద రాసిమ్మని వినయంగా కోరాడు. ఆమె నేతాజీ సైగలను నమ్మి ఏమాత్రం సందేహించకుండా ఆ విషయం కాగితం మీద వ్రాసిచ్చింది. అంతే. బోసు పకపక నవ్వసాగాడు. సాక్ష్యాధారాలతో సహా ఆమె మోసం అతని గుప్పెట్లో ఉండడం వల్ల ఆమె అరవాలన్నా అరవలేకపోయింది. ఈ మహాపురుషుడు తన చాకచక్యం, మేధాశక్తి ద్వారా ఎంత దారుణమైన మోసాన్నైనా ఇలాగే క్షణంలో చిత్తు చేసి పడేశాడు.